జిల్లా ప్రొద్దుటూరుకు ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి పనుల కోసం ఏ నిధులు కేటాయించలేదని కాంగ్రెస్ ఇన్ఛార్జి ఇర్ఫాన్ బాషా మీడియాకు తెలిపారు. కేవలం యునాని వైద్య కళాశాలకే పరిమితమైన కేటాయింపులు ఉన్నాయని, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రధాన కాలువల ఆధునీకరణ, పూడికతీత వంటి కీలక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు. ప్రతి వార్డులో మంచినీటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని, పైప్ లైన్ పునరుద్ధరణను మొదలు పెట్టాలన్న డిమాండ్ ఆయన చేశారు. 350 పడకల ఆసుపత్రి ఉన్న ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ రాకుండా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అడ్డుకున్నారని, కాలేజీని పులివెందులకు తరలించారని విమర్శించారు. ఇక్కడ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల ప్రజలకు ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉంది. దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఈరోజు దాన్ని ఊసేలేదు. అవే కాదు, దీంతో పాటే ఆ రోజు 8 అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అందులో కేవలం ఒక బ్రిడ్జ్, ఒక రామేశ్వరం బ్రిడ్జ్ పనులు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. మిగతావన్నీ రద్దు చేశారు, లేకుంటే పనులు జరగట్లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రొద్దుటూరులో ఉండబడిన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉందా లేదా? రెండో విషయం, పారిశుద్ధ్యం అలాగే డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకుంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ అవసరాలు ఉన్నాయా లేదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదో ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా ఏదైనా ప్రొద్దుటూరుకి ఏదైనా కేటాయింపులు జరుగుతాయేమో, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చామని చెప్పి చాలా ఆశపడ్డాం. కానీ ప్రొద్దుటూరు ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం చాలా దురదృష్టకరం. కూరగాయల మార్కెట్ కూడా అలాంటిదే పరిస్థితి. 20 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంతవరకు అది శిథిల వ్యవస్థకు చేరింది. అది బడ్జెట్ సమావేశాలంటే కేవలం నంబర్లకే పరిమితం కాకుండా, నంబర్ల గారడి కాకుండా 3,30,000 కోట్ల బడ్జెట్, బ్రహ్మాండమైన బడ్జెట్ అంటూ ఉన్నారు కదా. ప్రొద్దుటూరుకి ఏమొచ్చింది? ప్రొద్దుటూరు ప్రజల దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈరోజు మంచినీళ్ళు కూడా తాగడానికి అదృష్టం లేదు. ఒక మంచి వాతావరణంలో ఉండే అదృష్టం లేదు ప్రొద్దుటూరు ప్రజలకు. ప్రొద్దుటూరు పట్టణం 41 వార్డులు బాగుండాలంటే మంచినీటి పైప్ లైన్ నూతనంగా ఏర్పరచాలి.